అందరికీ యాషువ మెస్సియ నామం పేరిట షలోం. ప్రియులారా, పరమతండ్రి తనను ఆరాధించుట కొరకు ఆయన నియమించిన 7 పండుగలలో 4 పండుగలను గూర్చిన క్లుప్త వివరణ గత వీడియోలో తెలుసుకున్నాం. లేవియ కాండము 23వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ అధ్యాయం 44 వచనాల్లో ఈ 7 పండుగలను గూర్చిన వివరణ వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు యావే నియమించిన 7 పండుగలలో మిగిలిన 3 పండుగలను గూర్చిన క్లుప్త వివరణ తెలుసుకుందాం. బైబిల్ యొక్క 5వ పండుగ యోమ్ తెరువా. ప్రియులారా, యోమ్ తెరువా అనగా శృంగధ్వని లేదా బూరల పండుగ అని అర్థం. లేవియ కాండము 23వ అధ్యాయం 23వ వచనం నుండి 25 వచనాల్లో యోమ్ తెరువా పండుగను గూర్చిన వివరణ వ్రాయబడి ఉంది. యోమ్ తెరువా అనే పండుగ బైబిల్ ప్రకారం ఏతనీం అనే 7వ నెల మొదటి దినమున ఆచరించబడుతుంది. ఈ పండుగ ఇశ్రాయేలీల పునరుద్ధరణకు సాదృశ్యంగా ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం, తెసలోనికీయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ప్రకటనల గ్రంథము 11వ అధ్యాయం 15 వచనముల ప్రకారం ఈ పండుగ మెస్సియ రెండవ రాకడ నెరవేర్పు పండుగై ఉన్నది. ఇశ్రాయేలీలు దీనిని రోష్ హస్నా అని కూడా పిలుస్తారు. ఈ రోజున నూతన సంవత్సరంగా ఆచరిస్తారు. ఈ నెలలో 2వ దినం మొదలుకొని 10వ దినం వరకు పశ్చాత్తాప దినములుగా ఆచరిస్తారు. బూరల పండుగను క్రొత్త నిబంధన గ్రంథంలో కడబూర అని తెలుగులో తర్జుమా చేశారు. బైబిల్ యొక్క 6వ పండుగ యోమ్ కిప్పూర్. ప్రియులారా, యోమ్ కిప్పూర్ అనగా ప్రాయశ్చిత్త దిన పండుగ అని అర్థం. లేవియ కాండము 23వ అధ్యాయం 26వ వచనం నుండి 32 వచనాల్లో యోమ్ కిప్పూర్ పండుగను గూర్చిన వివరణ వ్రాయబడి ఉంది. 7వ నెలలో 9వ దిన సాయంకాలం మొదలుకొని మరుసటి రోజు అనగా 10వ దిన సాయంకాలం వరకు పాప ప్రాయశ్చిత్తార్థ దినము అనగా యోమ్ కిప్పూర్ పండుగ ఆచరించబడుతుంది. ఆ రోజు ప్రతి ఒక్కరూ వారి పాపముల కొరకు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తారు. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనంలో ఈ పండుగ ఉపవాస దినమని పిలువబడింది. ఈ పండుగ దినమున మారుమనసు పొందుటకు అందరికీ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ప్రవక్తలు యాషువ గారు ఆయన శిష్యులు పశ్చాత్తాపం పొందాలని ప్రజలకు పిలుపు ఇవ్వడం జరిగిందని పాఠకులు గమనించాలి. బైబిల్ యొక్క 7వ పండుగ సుక్కోత్. ప్రియులారా, సుక్కోత్ అనగా పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగ అని తెలుగు బైబిల్లో వ్రాయబడి ఉంది. లేవియ కాండము 23వ అధ్యాయం 33వ వచనం నుండి 44 వచనాల్లో సుక్కోత్ పండుగను గూర్చిన వివరణ వ్రాయబడి ఉంది. 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యావేకు పర్ణశాలల పండుగను జరపవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను మరియు 8వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెనని వాక్యం సెలవిస్తోంది. ఈ పండుగ ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యంలో ఉండుటకు గుర్తుగాను ఆయన రాజ్యమునకు సూచనగాను ఈ సుక్కోత్ అనగా పర్ణశాలల పండుగ ఉన్నది. యాషువ మెస్సియ గారు ఈ పండుగలోనే మొదటి దినమైన అనగా ఏతనీము అను 7వ నెల 15వ తేదీన జన్మించారు. ఎలోహిం గుడారమును ధరించుకొని ఈ లోకమునకు వచ్చింది ఈ రోజే. ఈ పండుగ యాషువ మరియు ఆయన శిష్యులు ఆచరించినట్లు క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం, సగము పండుగైనప్పుడు యాషువ ఎలోహిం ఆలయంలోనికి అనగా దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. ప్రియులారా, ఇప్పటి వరకు బైబిల్ యొక్క 7 పండుగలను గూర్చిన క్లుప్త వివరణ తెలుసుకున్నాం. మరి ఒకసారి 7 పండుగల యొక్క ముఖ్యమైన విషయాలను మరింత లోతుగా తెలుసుకుందాం. అప్పటి వరకు మనం తెలుసుకున్న పండుగల యొక్క ఆత్మీయ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఆచరిస్తూ యావేను ఆరాధిస్తూ ఉండవలనని యాషువ గారి పేరిట మనవి చేయుచున్నాను. అందరికీ యాషువ మెస్సియ గారి నామం పేరిట షలోం. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.